ఓం శాంతి. ఒక చిన్న కథ తెలుసుకుందాము. ఒకానొక ఊరిలో ఒక ఆయన కీళ్ళనొప్పులతో ఎప్పుడూ బాధపడుతూ ఉంటుండే. అతనికి తన భార్య ఎప్పుడు సేవ చేస్తూ ఉండేది. కానీ ఏంటంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూ కీచులాడుకుంటూ ఉండేవారు. ఒకసారి ఏమైందంటే ఆయనకి తీర్థయాత్రలకు వెళ్ళాలని కోరిక కలిగింది. అది విని భార్యకి చాలా కోపం వచ్చింది. ఏమన్నదంటే, మీ పనులు మీరే చేసుకోలేకపోతున్నారు, తీర్థయాత్రలో మీ పనులు చేయడానికి ఎవరున్నారు? మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారా? కష్టాల పాలు చేయాలని అనుకుంటున్నారా అని భర్తని నిలదీసింది. భర్త మాత్రం దానికి ఏం సమాధానం చెప్పకుండా ఏమన్నాడంటే, నన్ను స్వామి ఏకనాథుని ఆశ్రమంలో ఉంచు, దానినే నేను తీర్థయాత్రగా భావిస్తాను అని అన్నాడు. దానికి భార్య సరే అంది. ఒక నెల రోజుల తర్వాత తన భర్త ఎలా ఉన్నాడో చూడడానికి ఏకనాథుని ఆశ్రమంకి వెళ్ళింది. కానీ అక్కడ తన భర్త తన పనులన్నీ తానే చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయింది. అరే, కొద్ది రోజులలోనే ఆయనలో ఇలాంటి మార్పు ఎలా వచ్చింది అని పక్కన ఉన్న స్వామీజీని ప్రశ్నించింది. నేను కొన్ని సంవత్సరాలుగా నా భర్తకు సేవ చేస్తున్నాను, అయినా కానీ రాని ఫలితం ఈ ఆశ్రమంలో కొద్ది రోజులలోనే ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయింది. స్వామీజీ ఇలా బదులిచ్చిండు. బిడ్డా, నీవు నీ భర్తకు అన్ని రకాలుగా సేవలు అందించావు, కానీ నీ మాటలలో శుభ భావన, మధుర భాషణ తక్కువైంది. స్థూలమైన సేవ చేస్తున్నావు, కానీ అది ఎలా చేస్తున్నావు అనేది ముఖ్యం. స్వామీజీ చెప్పిన మాటలలో ఇమిడి ఉన్న అర్థాన్ని భార్య గ్రహించింది. అప్పటి నుండి తన భర్త పట్ల ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, నీ శుభ భావన అనేది చెడు అనుభవాలను కూడా మధురంగా చేస్తుంది, మరియు శుభ భావన అనేది అద్భుతాలను చేస్తుంది. ఏం అభ్యాసం చేయాలంటే, ఈ జగన్నాటకంలో ఎవరి పాత్ర వారిది అన్న సత్యాన్ని గ్రహించి అందరి పట్ల శుభ భావన ఉంచాలి. ప్రతి పనిలో మనం సఫలత రావాలని అనుకున్నప్పుడు మన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ పాజిటివ్గా ఉండాలి. ఓం శాంతి.